హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో సంక్రాంతి పండుగకి ఇలా సకినాలు అయితే చేసి చూపిస్తున్నాను. ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి వచ్చేసి రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి. వాటితోనే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో రేషన్ బియ్యం తీసుకొని ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలన్నమాట. అవి బాగా నానిపోయిన తర్వాత నీళ్ళన్నీ వడగొట్టుకొని కాసేపు ఆరనివ్వాలి. కొంచెం ఆరిన తర్వాత ఇలా పిండి చేసుకోవాలి. పిండి చేసుకున్న తర్వాత దానిని ఇప్పుడు దాంట్లో వచ్చేసి సరిపడా నువ్వులు అండ్ అలాగే వాము, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. పిండిని అయితే చాలా బాగా కలుపుకోవాలి. అలా అయితేనే వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే అది బాగా నానిపోవాలి పిండి. అలా అయితేనే ఇలా మనం సకినాల్లో చుట్టుకునేటప్పుడు బాగా వస్తాయి అన్నమాట. సో పిండి నానిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా సకినాల్లో చుట్టేసుకోవాలి. చూడండి, పిండి నానింది కాబట్టి ఇలా చాలా బాగా వస్తాయి. నానకపోతే మాత్రం అస్సలు రావు. సో ఇది ఒకటైతే చూసుకోండి. సో ఇలా చూడండి, ఇలా అయితే సకినాల్లో చుట్టేసుకోవడమే. ఇంకా చూడండి, ఇలా అన్నీ చుట్టేసుకోవాలన్నమాట. ఒకసారి ఇలా కొన్ని అయితే చుట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా పెద్ద కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇలా ఒక్కొక్కటిగా తెచ్చి ఇందులో ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం స్లోగా వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటన్నిటిని రెండో వైపు టర్న్ చేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. సో ఇలా కలర్ రావాలన్నమాట. ఇలా అయితేనే లోపల దాకా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా చేసేసుకోవచ్చు. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.